ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలు లేఅవుట్లపై హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపారు. గ్రేటర్ పరిధిలోని చెరువులకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్నటువంటి నిర్మాణాలు విల్లాలను కూల్చివేశారు. రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, పోలీసుల ఆధ్వర్యంలో శివార్లలోని 3 ప్రాంతాల్లో టీఎఫ్ఎల్ పరిధిలో ఉన్న కట్టడాలను కూల్చివేసింది. దుండిగల్, మాదాపూర్, బోరబండ తదితర ప్రదేశాల్లో అత్యంత అధునాతన హైడ్రాలిక్ జాక్ క్రషర్లు ఉపయోగించి కూల్చివేతలు చేపట్టింది. మాదాపూర్లోని సున్నం చెరువు పరిధిలో నిర్మిస్తున్నటువంటి 4 అంతస్తులు, 2 అంతస్తుల భవనాలను నేలమట్టం చేశారు. 30కి పైగా షెడ్డులను అధికారులు కూల్చివేసి 10 ఎకరాల చెరువు భూమిని అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఇదే రీతిలో దుండిగల్, కొత్వా చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మిస్తున్నటువంటి 11 డూప్లెక్స్ విల్లా భవనాలను అధికారులు తొలగించి 2 ఎకరాల చెరువును తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అలాగే అమీనాపూర్ పెద్ద చెరువు పరిధిలోని 51 ఎకరాల్లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా, అలాగే రోడ్లను సైతం ఆక్రమిస్తూ పద్మావతి నగర్లో ఏర్పాటు చేసిన అక్రమ లేఅవుట్లను స్వాధీనం చేసుకున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ముఖ్యంగా నగరవాసులు ఇకపై తమ సొంత ఇంటి కలను సాకారం చేసుకునే క్రమంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఇల్లు కొనుగోలు చేసే ముందు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉందా లేదా అని ముందుగా నిర్ధారించుకోవాలని హైడ్రా కమిషనర్ ప్రజలకు సూచించారు. అయితే తాము నివాసం ఉన్న భవనాలను కూల్చివేయడం లేదని, ఎఫ్టీఎల్ పరిధిలోని నిర్మాణంలో ఉన్న భవనాలను మాత్రమే నేలమట్టం చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు రంగనాథ్. మీడియా